ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల చాలా విషయాల్లో మీరు లాభాలను అందుకుంటారు, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. షష్టంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, విజయాలను సాధించుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, జన సహకారం బాగా ఉంటుంది. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో శని సంచరించడం వల్ల పనిభారము, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, శనేశ్వర దర్శనం లేక ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తిబుద్ధిగా వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సౌఖ్యము, నూతన అవకాశాలు, నూతన ఆదాయము, స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. పంచమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రావు. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపార నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారికి ఈ మంగళవారం రోజున సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో బుధుడు సంచరించడం వల్ల ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి కూడా బాగుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. సభలో, సమావేశాల్లో సత్కారాలు పొందేటువంటి వాతావరణం ఉంది. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు కలిసి రాదు. భూవాహన సమస్యలు, సంతానంతో అభిప్రాయ భేదాలు, కొన్ని వివాదాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున షష్టంలో చంద్రుడు సంచరించడం వల్ల అతి సునాయాసంగా విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరగడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, భూవాహన లాభాలు, తండ్రి నుంచి ఆస్తుపాస్తులు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రవి సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవానుని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి మంగళవారం రోజున షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వ్యాపారాభివృద్ధి బాగుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, కుటుంబ సౌఖ్యము, విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు కనుక పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. చాలా పనులు
అతి సులభంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందాన్ని కలిగించే విధంగా ఈరోజు కాలం గడుపుతారు. పంచంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా ముందుకు సాగుతుంది. దశంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగా నిజాయితీగా కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో బుధుడు సంచరించడం వల్ల ఆర్థికంగా బలపడతారు. అనుకోకుండా నూతన అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. జనసహకార లోపం, పనివారితో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. దశములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంది. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, కొన్ని విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి మంగళవారం రోజున భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఆత్మీయులు కలయడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యయంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో ఒక అశాంతి ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిరాశ కలిగే సందర్భాలు కూడా కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటన కూడా జరుగుతుంది. అతి సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సంతోషంగా మీకు ఇష్టమైన పనులన్నీ కూడా నిర్వర్తించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందులు అనగా బొబ్బర్లను ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి మంగళవారం రోజున సప్తంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. దశంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, తండ్రితో ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల ఈరోజు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.